అయ్యో ఏడవకే, ఏదో ఒకటి అవుతుంది గాని ఊకో ఊకో. మళ్ళా మీ మరదలు వస్తే ఓర్వదే, అది అసలే మంచిది కాదు. నీ మళ్ళీ వచ్చి కలుస్తేనే. వస్తే కవిత, పొద్దున్న నుండి ఏమన్నా తిన్నవో లేదో, ముఖం అంతా గుంజుకపోయింది. ముందు పోయి ఏమన్నా తినిపో, నేను మళ్ళీ వస్తా గాని. అయిపోయినాయా మీ ఇద్దరు దోస్తుల ముచ్చట్లు? అయిపోయినాయిరా, అయిపోయినాయి. అయిపోయినాయా? మరి నిమ్మలంగా మాట్లాడుకున్నారా? నిమ్మలం ఏందే పోరి, ఎప్పుడు వచ్చినా మంచిగా ఉన్నదా లేదా అని అడిగినా గంతే. సరే తిని పోతున్నా. మళ్ళేందే? ఏం లేదక్క, నీకు ఒక ముచ్చడి చెప్పాలి. ఏందో చెప్పే, నాకు ఇంటికాడ పని ఉన్నది. అబ్బా, ఇవాదాకా మీ దోస్తుతో మాట్లాడినప్పుడు నీకు పని లేదు కానీ నాతో మాట్లాడుతున్న పని ఉన్నదా? చెప్పరా, అదే ఏందో గాని. సరే గాని గా సరితక్క లేదా? ఏ సరితక్క? గదే గా ఆలింపూర్కు ఇచ్చిన చూసినావా, గా సరితక్క. అయితే ఆ సరితక్క వాళ్ళ అత్తగారింటి కాడ లొల్లి పెట్టుకుని వాళ్ళ అవ్వగారింటికి వచ్చిందంట. వస్తే ఏమైంది, ఆ అక్కకు వాళ్ళ మరదలకు వాళ్ళ దోస్తు వచ్చి మస్తు పంచాయతీ పెట్టించిందంట. అట్లా చేస్తారా అక్క? నువ్వే చెప్పు. సరే సరే, నేను పోతున్నా. అగో ఏందక్క ఇంక కూర్చున్నావు? తిన్నావా? తిన్నారా, ఇవ్వదాకానే తిన్నా. ఓ తిన్నావా? తింటే అయిపోయే. మళ్ళా నువ్వు తినలేదనుకో, మీ తమ్ముడు నువ్వు కనీసం అక్క వస్తే అన్నం కూడా పెట్టలేదా అని నన్ను కొడుతాడు, తిడుతాడు. తిన్నానే. చూసినావా అక్క, మీ అమ్మ నువ్వు వచ్చి ఇంతసేపు అవుతుంది, ఈ వారకు ఇంటికి వస్తలేదు. మీ అమ్మకి అసలు నీ మీద ప్రేమే లేదు, గిట్లనే ఉంటదా? నేను వచ్చిన ముచ్చట మా అమ్మకి తెలిసిందాయే? అయ్యో తెలియదు కదా. సరే తీ అక్క, నేను జరసేపు బండుకుంటా, మీ అమ్మ వస్తేది కావచ్చు. కూసో ఇక. ఈ సావేదో మా అత్తగారింటిగానే వస్తా. అయినోళ్ళతోటి కానోళ్ళతోటి మాటలు పడుడేంది.